తన ప్రాణాన్ని కాపాడాడని, కావలి వారికి తన్ను చంపాలనుకున్న వారిని కావలివాడిగా ఉన్న మొర్దెకై అప్పచెప్పాడని ఆనాటి రాజు మొర్దెకైకి ఎంత గొప్ప బహుమానం ఇచ్చాడో చూడండి. మరి ఈ రోజుల్లో మనల్ని దేవుడు ఎన్నోసార్లు ప్రాణాపాయాల నుంచి కాపాడుతున్నాడు. స్తోత్రం నాయన అని ఊరుకున్నావా? నాకు మరొక ఎక్స్ట్రా జీవితాన్ని, పునరుజ్జీవాన్ని ఇచ్చాడు, ఇక నుంచి అయినా దేవుని కొరకు బ్రతకాలి ఒక తీర్మానం చేసుకున్నావా? ఎన్నోసార్లు నీకు స్వస్థతలు చేస్తున్నారు, డాక్టర్ల దగ్గరికి వెళ్తే వేలు లక్షలు ఖర్చులు అవుతున్నాయి. ప్రార్థనతో దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, సర్జరీలు అవసరం లేకుండా నేను మేలు చేశాడు. అందు నిమిత్తమై నువ్వు ప్రభువుకి ఏం చేశావు? ఒక చిన్న కృతజ్ఞత కానుక మందిరానికి ఇచ్చావా? ప్రభువు నామములో ఒక ఉపకారం చేశావా? ప్రభువు నామములో ఆ సర్జరీ చేయించుకోవడానికి డబ్బులు లేకుండా ఉన్న వారికి నీవు సహకరించి వారి కొరకు ప్రార్థించావా? ఇలా లెక్కలు వేసుకుంటూ పోతేనండి మనం దేవుడు చేసిన మేలు ఎక్కడో ఉంటాయి, మన బతుకు మనం చేసింది ఏమీ ఉండదు.